స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం 10 మార్క్స్కి ఇంపార్టెంట్ అన్నది స్టేట్ అండ్ ప్రూవ్ మెక్లారెన్స్ థీరం. స్టేట్మెంట్ చూడండి, లెట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజర్ ఇంటర్వల్ 0, x to r ఈజ్ ఏ ఫంక్షన్ సచ్ దట్ ఎలా అంటున్నాడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, f power n minus 1 ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ 0, x అండ్ f power n minus 1 ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ 0, x అండ్ p బిలాంగ్స్ టు n అవుతుంటే కనుక దెన్ దేర్ ఎగ్జిస్ట్ థీటా బిలాంగ్స్ టు 0, 1 సచ్ దట్ f of x equal to f of 0 plus x by n factorial into f dash of 0 plus x square by 2 factorial into f double dash of 0 plus and so on plus x power n minus 1 by n minus 1 factorial into f power n minus 1 of 0 plus rn, where rn equal to x power n into 1 minus theta whole power n minus p by n minus 1 factorial into p into f power n of theta x అని చూపించమంటున్నాడండి. సో కాబట్టి ముందు ఇచ్చిన డేటా అంతా రాసుకుందాం. ఇచ్చాడు మనకి ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఎక్కడి నుంచి క్లోజ్ ఇంటర్వల్ 0, x to r నుంచి అవుతుంటే కనుక ఏమి ఇచ్చాడు ఇంకా కండిషన్ f power n minus 1 ఈజ్ కంటిన్యూస్ ఆన్ 0, x. సో f power n minus 1 టర్మ్ అనేది కంటిన్యూస్ అయిందంటే ముందు స్టార్టింగ్ మనకి f అనేది కంటిన్యూస్ అవుతుంది, f power n కంటిన్యూస్, f power 2 కంటిన్యూస్, f power 3 కంటిన్యూస్ అప్ అండ్ సో ఆన్ f power n minus 1 వరకు కంటిన్యూస్ అవుతున్నట్టుమాటని. అండ్ ఇంకా f power 1 minus 1 ఈజ్ డెరైవబుల్ అండి. f power ఎంత టర్మే డెరైవబుల్ అయిందంటే అక్కడ ఎఫ్ డాష్ ఎగ్జిస్ట్ అయినట్టు, ఎఫ్ డబుల్ డాష్ ఎగ్జిస్ట్ అయినట్టు, ఎఫ్ ట్రిపుల్ డాష్ ఇవన్నీ కూడా మనకి డెరైవబుల్ ఫంక్షన్సే కదా. అప్ టు ఎక్కడి వరకు f power n minus 1 వరకు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, పీ బిలాంగ్స్ అని ఇచ్చాడు. సో ఇది మనం ప్రూవ్ చేయడం కోసం ఏం చేద్దామంటే ముందు ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకోండి. డిఫైన్ పై ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ 0, x to r బై పై ఆఫ్ t ఈక్వల్ టు f of x minus f of t minus x minus t by 1 factorial into f dash of t minus x minus t whole square by 2 factorial into f double dash of c and so on x minus t whole power n minus 1 by n minus 1 factorial into f power n minus 1 of t minus a into x minus t by x whole power p కింద డిఫైన్ చేసుకుందాం. అంటే ఇక్కడ a అనేది ఏంటండి, కాన్స్టెంట్ ఫంక్షన్. అండ్ ఇంకా ఎలా తీసుకుంటున్నాం అండి, పై ఆఫ్ 0 ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం అన్నమాట అండి. సో అది తీసుకుందాం. కన్సిడర్ పై ఆఫ్ ఎక్స్ 0 ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనకి పై ఆఫ్ 0 అంటే ఇక్కడ ఆల్రెడీ మనం పై ఆఫ్ టీ అని డిఫైన్ చేసుకున్నాం కాబట్టి అందులో మనకి 0 రీప్లేస్ చేసుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ 0 పెడతాం కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎక్స్ మైనస్ 0 by 1 factorial into f dash of 0 minus x minus 0 by 2 factorial, x minus 0 whole square by 2 factorial into f double dash of 0 and so on x minus 0 whole power n minus 1 by n minus 1 factorial into f power n minus 1 of 0 minus a into x minus 0 by x whole power p ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకున్నాం మనం పై ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. సో ఇక్కడ మనం టీ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసుకోవాలి కాబట్టి పై ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం, టీ ప్లేస్లో ఎక్స్ కదండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి అది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే అది 0నే. నెక్స్ట్ ఇంకా ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2 ఫ్యాక్టర్ అంటే ఇది కూడా 0 అవుతుంది. సో కాబట్టి మొత్తం మీద పై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, మనకి 0 అవుతుందండి. కాబట్టి అదే రాసుకున్నాం, సిస్ పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో దట్ ఈక్వల్ టు పై ఆఫ్ 0 అంటే ఇదండి వాల్యూ అండ్ పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 మాట అండి. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఏని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. మైనస్ ఏ ఇంటూ వచ్చింది కాబట్టి ఆ వాల్యూని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేద్దాం. సో ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఉంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ n minus 1 బై n minus 1 ఫ్యాక్టర్ ఉంటే ఎఫ్ పవర్ n minus 1 ఆఫ్ 0. దీన్ని 1 అనుకుందాం. సో ఇది వచ్చింది మనకి. అంటే ఇక్కడ ఇంకేం కావాలి మనకి, ఇక్కడ ఏ వాల్యూ కావాలన్నమాట. దానికోసం ఇక్కడ రోల్స్ థియరమ్ యూజ్ చేస్తాం. సో రోల్స్ థియరమ్ యూజ్ చేయాలంటే ముందు ఏమవ్వాలి, ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షను ఏమవ్వాలండి, కంటిన్యూస్ అవ్వాలి, డెరైవబుల్ అవ్వాలి. పై అనే ఫంక్షన్ ఏమవ్వాలి, ఇక్కడ మనకి
కంటిన్యూస్ అవ్వాలి, డెరైవబుల్ అవ్వాలి, అండ్ పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి అవ్వాలి. అంటే ఇక్కడ ఇంటర్వల్ 0 టు ఎక్స్ కాబట్టి పై ఆఫ్ 0 ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ అవ్వాలి. అంటే ఇక్కడ పై అనేది ఫంక్షన్ డిఫైన్ చేసుకున్న పై అనేది కంటిన్యూస్ అవ్వాలంటే మనకి పైన ఎలా డిఫైన్ చేసుకున్న కాంబినేషన్ ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ పవర్ n - 1 అలా కాంబినేషన్ చేసుకున్నాం కాబట్టి ముందు అవన్నీ కూడా మనకి ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలన్నమాట అండి. సో మనకి సిన్స్ బై 1 and 2 నుంచి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఎఫ్ పవర్ n - 1 ఈజ్ కంటిన్యూస్ అంటున్నాడు. అంటే ఎఫ్ కంటిన్యూస్ అవుతుంది. అదేవిధంగా ఎఫ్ కంటిన్యూస్ అయింది. ఇక్కడ మనకి ఎఫ్ ఎఫ్ డబల్ డాష్ అనేది కంటిన్యూస్ అవుతుంది. అండ్ ఇంకా ఎఫ్ పవర్ n - 1 అనేది కంటిన్యూస్ అవుతుంది. ఈజ్ కంటిన్యూస్ అండ్ డెరైవబుల్ అవుతుంది అన్నమాట అండి. ఇవన్నీ కంటిన్యూస్ అంటే ఎలా రాసుకున్నాం, దానికి సమ్మేషన్ కింద రాసుకున్నాం, ఎడిషన్ కింద రాసుకున్నాం కాబట్టి అదంతా కంటిన్యూస్ అవుతుంది, అదేవిధంగా డెరైవబుల్ అవుతుంది. సో కాబట్టి ఓవరాల్కి ఇదంతా ఏమవుతుందండి, పై ఈజ్ కంటిన్యూస్ అండ్ క్లోజ్ ఇంటర్వల్ 0, ఎక్స్ అండ్ డెరైవబుల్ అని ఓపెన్ ఇంటర్వల్ ఎక్స్. అండ్ ఇంకా అగైన్ మనం ఎలా డిఫైన్ చేసుకున్నాం, పై ఆఫ్ 0 ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సో కాబట్టి ఏమైందండి, ఇక్కడ పై అనేది మొత్తం మీద రూల్స్ థియరంలో ఉన్నటువంటి కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేసింది. సో కాబట్టి పై సాటిస్ఫైస్ ఆల్ ది కండిషన్స్ ఆఫ్ రూల్స్ థియరం. కాబట్టి రూల్స్ థియరం మనం అప్లై చేయగలం. సో రూల్స్ థియరం ఈజ్ అప్లికబుల్. సో రూల్స్ థియరం అప్లై చేయడం అంటే ఏమవుతుంది, ఇక్కడ పై డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. సో కాబట్టి ముందు పై డాష్ ఆఫ్ టీ కడతాం అన్నమాట అండి. కాబట్టి ముందు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒకసారి పై ఆఫ్ టీ మనకి డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ రాస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు పై డాష్ ఆఫ్ టీ చేద్దాం. పై డాష్ ఆఫ్ టీ డెరివేటివ్ చేసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనం టీ దృష్ట్యా డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుందండి, మనకి ఇక్కడ మనం టీ దృష్ట్యా డెరివేటివ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ ఎక్స్ యొక్క డెరివేటివ్ 0 కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 0 అవుతుంది. మైనస్ ఇక్కడ టీ దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి ఎఫ్ యొక్క డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, ఎక్స్ మైనస్ టీ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఇది యూలా ఉంది, ఇది వీలా ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ యూవి అంటే యూ ఇంటూ వి యొక్క డెరివేటివ్ ప్లస్ వి ఇంటూ యూ యొక్క డెరివేటివ్ అవుతుంది. సో కాబట్టి ఏం చేస్తున్నామండి, ఇక్కడ ఎక్స్ మైనస్ టీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ టీ యొక్క డెరివేటివ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ మళ్ళీ అగైన్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ మైనస్ టీ యొక్క డెరివేటివ్. సో మనకి టీ దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందండి, 0 అవుతుంది. ఇక్కడ మనం టీ దృష్ట్యా చేస్తున్నాము కాబట్టి ఎక్స్ యొక్క డెరివేటివ్ 0. నెక్స్ట్ టీ యొక్క డెరివేటివ్ 1 కాబట్టి -1 అది అయిపోయిందండి. నెక్స్ట్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ కాబట్టి ఇది కూడా మళ్ళీ అగైన్ యూవీ ఫార్ములా. సో కాబట్టి ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ అంటే దాని యొక్క మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ టీ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఇంటూ మళ్ళీ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ డెరివేటివ్. సో ఎక్స్ మైనస్ టీ అంటే ఇది మళ్ళీ సమ్ ఏదో ఎక్స్ పవర్ ఎన్లా ఉందంటే ఏం చేస్తే అన్నింటి ఎక్స్ పవర్ n - 1 అంటాం కాబట్టి ఇక్కడ మళ్ళీ 2 ఇంటూ ఎక్స్ మైనస్ టీ. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ మైనస్ టీకి చేయాలి కదండి, టీ దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి అగైన్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ యొక్క డెరివేటివ్ 0, టీ యొక్క డెరివేటివ్ 1, ఎక్స్ యొక్క డెరివేటివ్ 0, టీ యొక్క డెరివేటివ్ 1 కాబట్టి -1 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ ఆఫ్ మళ్ళీ ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ n - 1 బై n - 1 ఫ్యాక్టర్. దీనికి కూడా యూవీ చేయాలి కాబట్టి ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ n - 1 బై n - 1 ఫ్యాక్టర్ ఇంటూ ఇక్కడ చూడండి ఎఫ్ ఫర్ n - 1 ఆఫ్ టీకి డెరివేటివ్. ఇక్కడ చూడండి అమ్మ మనం ఏం చెప్పుకున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ టీకి డెరివేటివ్ అంటే ఏమవుతుందండి, ఎఫ్ డబల్ డాష్ అవుతుంది అంటే ఇంకొకటి పెరుగుతుంది. అదేవిధంగా ఎఫ్ డబల్ డాష్కి డెరివేటివ్ అంటే ఏం చెప్తున్నాం, ఎఫ్ త్రిబుల్ డాష్ అయింది ఇక్కడ అంటే ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ పవర్ n - 1 ఆఫ్ టీకి డెరివేటివ్ అంటే ఏమవుతుందండి, n - 1 ప్లస్ 1. సో ప్లస్ 1 -1 క్యాన్సిల్ అయితే ఇంకేమొస్తుందాం, ఇక్కడ మనకి ప్లస్ 1 -1 క్యాన్సిల్ అయితే ఇంక మిగిలిది ఏంటండి, ఎఫ్ పవర్ n ఆఫ్ టీ మాటని. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏంటండి ఎఫ్ డబుల్ డాష్ యొక్క డెరివేటివ్ మళ్ళీ అగైన్ డెరివేటివ్ అయితే ఏం చేస్తుంది, ఎఫ్ త్రిబుల్ డాష్ వచ్చింది అంటే ఒకటి పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎఫ్ పవర్ n - 1 ఆఫ్ టీకి డెరివేటివ్ అంటే ఏం చేస్తాము, దాని యొక్క డెరివేటివ్ అంటే ఏమవుతుందండి, ఇంకొకటి పెరుగుతుంది కదండి, n - 1 ప్లస్ 1 అంటే ప్లస్ 1 -1 క్యాన్సిల్ అయిపోతే మిగిలిది ఎఫ్ పవర్ n ఆఫ్ టీ అదండి అక్కడ. ప్లస్ మళ్ళీ ఎఫ్ పవర్ n - 1 ఆఫ్ టీ ఇంటూ మళ్ళీ ఇక్కడ ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ n - 1కి డెరివేటివ్ ఏమవుతుందండి, n - 1 ఇంటూ
x minus t whole power n minus 2 by n minus 1 factorial into x యొక్క డెరివేటివ్ 0, నెక్స్ట్ t యొక్క డెరివేటివ్ 1 కాబట్టి -1. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏముందండి, మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టీ బై ఎక్స్ హోల్ పవర్ పి. సో ఏ అనేది కాన్స్టెంట్, పీకి మళ్ళీ పి ఇంటూ ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ పి మైనస్ 1 బై డినామినేటర్లో ఎక్స్ పవర్ పి. ఇక్కడ మనం టీ దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి ఎక్స్ పవర్ పి రాసుకుంటాం. మళ్ళీ అగైన్ మనం ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ మనం ఎక్స్ మైనస్ టీ డెరివేటివ్ చేయాలి కాబట్టి ఎక్స్ యొక్క డెరివేటివ్ 0, నెక్స్ట్ మళ్ళీ -1 అన్నమాట అండి. అది సో కాబట్టి పై డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు, ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ పవర్ ఎన్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ మైనస్తో మల్టిప్లై చేసుకుంటే ఆల్రెడీ ఇక్కడ లోపల మనకి ఏముందండి, ఇక్కడ -1 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామండి, మనకి మైనస్తో మల్టిప్లై చేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో కాబట్టి ఇది మళ్ళీ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ మైనస్ తో మళ్ళీ సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేసుకోండి, ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ సి అండ్ సో ఆన్. మల్టిప్లై చేసుకుంటే మీ మైనస్తో కూడా మల్టిప్లై చేసుకుంటే మనకి ఇక్కడ ఈ +1 ఈ మైనస్ టర్మ్ క్యాన్సిల్, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, అదేవిధంగా ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ టీ అండ్ సో ఆన్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అగైన్ లాస్ట్ మనకి ఇంకేమవుతుందండి, లాస్ట్లో ఉన్నటువంటి ఎక్స్ మైనస్ టీ హోల్ టర్మ్ దాని ముందు వచ్చే టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతున్నాయి మనకి ఇక్కడ ఏ ఇంటూ, సో కాబట్టి పై డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ ఇంటూ పీ ఇంటూ ఏపీ ఇంటూ ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ పీ మైనస్ 1 బై ఎక్స్ పవర్ పీ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ పవర్ n ఆఫ్ టీ, అది మిగిలిందండి. సో కాబట్టి రోల్స్ థియరం మనం ఇక్కడ అప్లై చేయగలం. సో బై రోల్స్ థియరం దేర్ ఎగ్జిస్ట్ థీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 0, 1 సచ్ దట్ పై డాష్ ఆఫ్ థీటా ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ రోల్స్ థియరం అప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే అనదర్ ఫార్మ్ ఆఫ్ రోల్స్ థియరం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో అనదర్ ఫార్మ్ ఆఫ్ రోల్స్ థియరం అప్లై చేసేటప్పుడు అక్కడ ఇంటర్వల్ ఏం తీసుకుంటాం మనం, క్లోజ్ ఇంటర్వల్ ఏ ప్లస్ హెచ్ తీసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, క్లోజ్ ఇంటర్వల్ ఏ ప్లస్ హెచ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, మనకి ఇక్కడ ఇంటర్వల్ ఏమి ఇచ్చాడు 0, x రెండు ఈక్వల్ అవుతుంది అంటే ఏ ఈక్వల్ టు 0 అవుతుంది, ఏ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఏ ప్లస్లో 0 పెట్టండి, 0 ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఎక్స్, హెచ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. మనం ఏం తీసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ థీటా హెచ్ కదండి, కాబట్టి ఏ ప్లస్ థీటా హెచ్ ఈక్వల్ టు 0 ప్లస్ థీటా ఎక్స్, అంటే ఏ 0 కదండి, సో మిగిలింది మనకి థీటా ఎక్స్ అవుతుంది అన్నమాట అది. సో పై డాష్ ఆఫ్ థీటా ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి పై డాష్ ఆఫ్ టీ వచ్చింది కాబట్టి టీ ప్లేస్లో థీటా ఎక్స్ రాసుకుంటాం అన్నమాట. సో దీని వాల్యూ టీ ప్లస్లో థీటా ఎక్స్ పెట్టుకుంటే ఏపీ ఇంటూ ఎక్స్ మైనస్ థీటా ఎక్స్ హోల్ పవర్ పీ మైనస్ 1 బై ఎక్స్ పవర్ పీ మైనస్ ఎక్స్ మైనస్ థీటా ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ పవర్ n ఆఫ్ థీటా ఎక్స్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసుకుందాం, ఏపీ ఇంటూ ఎక్స్ పవర్ పీ మైనస్ 1, ఇక్కడ మనకి ఎక్స్ కామన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ కామన్ తీసుకుందామండి, ఎక్స్ కామన్ తీసుకుంటే హోల్ పవర్ పీ మైనస్ 1 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ పీ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ థీటా హోల్ పవర్ పీ మైనస్ 1 బై ఎక్స్ పవర్ పీ, ఈ మైనస్ వాల్యూని అటువైపు పంపిస్తే ఈక్వల్ టు ఎక్స్ పవర్ n, ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ ఈ టర్మ్లోంచి కూడా ఎక్స్ కామన్ తీసుకోండి, అంటే ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ 1 మైనస్ థీటా హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టర్ అంటే ఎఫ్ పవర్ n ఆఫ్ థీటా ఎక్స్. సో ఇక్కడ సింప్లిఫై చేసుకుందాం, ఏపీ ఇంటూ ఎక్స్ పవర్ పీ ఇంటూ ఎక్స్ పవర్ పీ మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ పీ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ థీటా ఇంటూ పీ పవర్ n మైనస్ 1 బై ఎక్స్ పవర్ పీ దట్ ఈక్వల్ టు మళ్ళీ ఎక్స్ పవర్ n మైనస్ 1 కూడా ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ థీటా హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టర్ అంటే ఎఫ్ పవర్ n ఆఫ్ థీటా ఎక్స్. సో ఇక్కడ బోత్ సైడ్స్ ఎక్స్ పవర్ -1 ఉంది కాబట్టి అది క్యాన్సిల్ చేసేసుకుంటున్నాం, ఇక్కడ ఎక్స్ పవర్ -1 ఎక్స్ పవర్ -1, ఇక్కడ ఎక్స్ పవర్ పీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుందమ్మా మనకి ఇక్కడ, ఏం మిగులుతుందండి, ఏ ఈక్వల్ టు ఈ పీని కూడా రైట్ సైడ్ తీసుకొచ్చేద్దాం, అది ఎక్స్ పవర్ n ఇంటూ 1 మైనస్ థీటా హోల్ పవర్ n మైనస్ 1 బై పీ ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టర్ ఇంటూ 1 మైనస్ థీటా హోల్ పవర్ పీ మైనస్ 1 ఇంటూ ఎఫ్ పవర్ n ఆఫ్ థీటా ఎక్స్. సో ఏ ఈక్వల్ టు ఇక్కడ మనకి డినామినేటర్లో ఉన్నటువంటి 1 మైనస్ థీటా హోల్ పవర్ పీ మైనస్ 1ని న్యూమినేటర్లోకి తీసుకురండి.
సో 1 మైనస్ తీటా హోల్ పవర్ n మైనస్ 1 న్యూమినేటర్లో తీసుకొస్తే మైనస్ పి మైనస్ 1 వల్ల ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుందండి ఎక్స్ పవర్ n ఇంటూ 1 మైనస్ తీటా హోల్ పవర్ n మైనస్ పి బై పి ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ఆర్ ఎన్ ఆఫ్ తీటా ఎక్స్. దీన్ని మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం అండి, ఇక్కడ మనం ఆర్ఎన్ అనుకుంటున్నాం అన్నమాట. సో ఇందాక ఈక్వేషన్ 1 వచ్చింది కాబట్టి 1 2 నుంచి అక్కడ ఏ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఆ ఏ ప్లేస్లో ఈ వాల్యూని రాసుకుంటాం అన్నమాట. సో అది ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఆర్ఎన్. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కావాలంటున్నాడు కాబట్టి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంచుకుని మిగతా వాల్యూస్ అన్నిటిని రైట్ సైడ్ పంపించండి. ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ తీసుకొస్తే కనుక ఈ మైనస్ వాల్యూని ఇటువైపుకి వస్తే ప్లస్ అవుతాయి, ప్లస్ ఆర్ఎన్, వేర్ ఆర్ఎన్ ఈక్వల్ టు ఇది రాసుకుంటాం అన్నమాట.